కాకినాడ 1వ డివిజన్ పరిధి రమణయ్యపేట నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని స్కూల్ హెచ్ఎం సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని రమణయ్యపేట వీధిలో నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి గిడుగు రామూర్తి పంతులు చేసిన సేవలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నటికీ మరవలేరన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతరిస్తున్నటువంటి తెలుగు భాషని పునరుద్ధరింపజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ర్యాలీ అనంతరం కూడా మరి తెలుగు పద్యాల పోటీలు, ఆ తర్వాత సభ కూడా జరుగుతుంది. మరి నిజానికి పాలకులు ఈ మధ్య కాలంలో మరి ఏదో ఎవరినో మొప్పించడానికో ఇంకోటో తెలుగు భాషను తగ్గించుకుంటూ పరభాషా వ్యామోహాన్ని పెంచుతూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. రాబోయే తరాలకు మన తెలుగు అందాలంటే మనందరం కూడా తెలుగుని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి పరభాషా వ్యామోహం ఉండటం తప్పేమీ కాదు, కానీ అది మన భాషను చంపేస్తే అది చాలా దురదృష్టకరం. కాబట్టి మన భాషను మనం కాపాడుకోవాలి. మన తెలుగు భాషని ఔన్నత్యాన్ని ఎల్లవేళలా కూడా పరిరక్షించుకోవడం ద్వారా మరి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మరి పరభాష వ్యామోహం ఎంతైతే ఉండాలో మన భాష పైన కూడా మక్కువ అంత ఉండాలి. దాన్ని నిలబెట్టుకుని ఎల్లప్పుడూ కూడా ముందుకు సాగాలని